మీరు ఇల్లు కట్టుకోవాలంటే మీకు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. కానీ మీ బస్తీలలో లోకల్ లీడర్లు అని చెప్పుకొని తిరిగేటోళ్ళు మాత్రం పర్మిషన్ ఇయ్యరు. వీళ్ళు ఏ పార్టీలు ఉంటారో ఎవ్వరికి తెలియదు. కొన్నిసార్లు అయితే వాళ్ళకి తెలియదు. సో మీరు ఇల్లు కట్టుకుంటున్నారంటే వీళ్ళకి పైసలు ఇస్తేనే మీకు పర్మిషన్ ఇస్తారు. లేదంటే వాళ్ళని వీళ్ళని పంపి లొల్లి చేసుడు, మెటీరియల్స్ రానియకపోడు, నల్ల కనెక్షన్స్ తీసుకుంటే లొల్లి పెట్టుడు, బోర్వెల్ వేసుకుంటుంటే లొల్లి పెట్టుడు మాత్రం చేస్తారు. ఇట్లాంటి వేస్ట్ దేశాలు ఎందుకు రాబాయి? మీరు పోని మనం ఇల్లు కట్టుకుంటున్నాం కదా, లొల్లు ఎందుకు అని అన్నో ఇన్నో పైసలు ఇస్తే తీసుకోరు. వాళ్ళు అడిగినన్నే ఇవ్వాలి. చీప్ లిక్కర్ తాగేటోడు కూడా ఆ రోజు కాస్ట్లీ మందు అడుగుతాడు. ఇవన్నీ ఇస్తేనే మిమ్మల్ని పురుసద్గా ఇల్లు కట్టుకొని ఇస్తారు. మీరు ప్రాబ్లంలో ఉన్నప్పుడు మాత్రం ఎవ్వడు అనబడాడు. చాలామంది కామన్ పబ్లిక్ ఏ లొల్లి లేకుండా ప్రశాంతమైన లైఫ్ని లీడ్ చేయాలి అని అనుకుంటారు. ఇట్లాంటి వాళ్ళ బారిన పడి మస్తు కష్టాలు పడుతున్నారు. బ్యాక్గ్రౌండ్ ఉంటే పబ్లిక్కి మన వల్ల అయినంత హెల్ప్ చెయ్యాలి, కానీ వాళ్ళని పీక్కొని తినొద్దు. వాళ్ళు తినక రూపాయి దాచుకొని ఇల్లు కట్టుకోవాలనుకుంటుంటే మీరొచ్చి రుబాబ్ చేసి పైసలు తీసుకొని పోతారు. దీన్ని లీడర్షిప్ అంటారా, రౌడీయిజం అంటారా? ఆ పైసలతోని తినే తిండి మీ పైకి పడుతుందా?